హాయ్ అందరికీ నమస్కారం. చాలా మంది తెలుగు పేరెంట్స్ పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటం కోసం హాస్టల్లో వేయాలా, లేదు డే స్కాలర్గా ఇంటి దగ్గర ఉంటే సరిపోతుందా అనేటువంటి ఆ డౌట్లో ఉంటూ ఉంటారు. కొంతమంది సిక్స్త్ క్లాస్ నుంచి వేసేస్తే ఫైనల్గా వాడికి ఎక్కువ సక్సెస్ వస్తుంది అనుకుంటారు, లేదా ఎయిత్ క్లాస్ నుంచి కొంతమంది, లేదా ఓన్లీ 11th అండ్ 12th కష్టపడినా వాళ్ళకి కష్టం అనిపించినా పిల్లలకి కష్టం అనిపించినా కొంచెం కష్టపడితే బాగుంటుంది, కొంత ఎక్కువ డబ్బులు పెట్టినా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది హాస్టల్లో వేస్తే అనేటువంటి వాళ్ళు కొంతమంది. లేదు, ఆ డే స్కాలర్ దగ్గర ఇంటి దగ్గర ఉంటే ఏమన్నా మిస్ అవుతారా, అక్కడ అడ్వాంటేజ్ వస్తుందా, ఏంటి ఏం చేయాలి అనే దాని మీద సందేహం ఉన్నట్లయితే ఈ వీడియో పూర్తిగా కేస్ స్టడీస్, జరుగుతున్నటువంటి వాస్తవాలు, ఫైనల్ గా ఏది బెస్ట్ అనేటువంటిది మీకు తెలియచేసేటువంటి ఒక ఎడ్యుకేషనల్ వీడియో. అందరూ కూడా ఒకటి ఆలోచించాల్సినటువంటిది, పిల్లలు హాస్టల్లో ఉన్నా లేదా ఇంటి దగ్గర ఉన్నా సరే రోజంతా అయిపోయిన తర్వాత ఒక ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఈ రోజు బాగా కష్టపడి చేశానను, లేదు వేస్ట్ అయిందనో, ఆ ఎండ్ ఆఫ్ ద డే ఫీలింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. చదివాను, కష్టపడ్డాను, లేదా చదవలేదు, చదవాలనుకున్నాను, అది హాస్టల్లో ఉన్న డే స్కాలర్లో ఉన్న ఎటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంది అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఆ పాజిటివిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి దాన్ని ఏమంటారంటే సోషల్ ఫ్రిక్షన్ అంటాం. అంటే చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ ని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. సో మరి ఇది ఉపయోగించుకోవటానికి ఉన్నటువంటి కారణాలు, దానికి ఉన్నటువంటి రీజన్స్, ఆ కారణాలు ఏమిటి అనేటువంటిది చూస్తే, మొట్టమొదటిగా బయాలజీలో ద హ్యాబిటెట్ ఎఫెక్ట్ అని ఒక థియరీ ఉంది. ఏమిటంటే ఒక యానిమల్ని రోజు దానికి ఎంతైతే ఎనర్జీ ఇస్తామో, ఎంతైతే ఫుడ్ పెడతామో, ఎంత టైం అయితే స్లీప్ చేస్తుందో, పడుకుంటుందో, అదే కండిషన్స్ లో ఉన్న ప్లేస్ నుంచి, అంటే అలవాటైనటువంటి ప్లేస్ నుంచి కొత్త ప్లేస్ లో పెడితే అది సర్వైవ్ అవ్వటానికి ఎక్స్ట్రా ఎనర్జీ అవసరం అవుతుంది. అంటే ఒక తెలియనటువంటి ఆ వెలితితో, ఒక లాస్ట్ ఫీలింగ్ తో ఉంటుంది అనేటువంటిది ఈ థియరీ చెబుతున్నటువంటిది. సిమిలర్లీ పిల్లలకు కూడా కొత్త ఎన్వైరన్మెంట్కి వెళ్ళేటప్పుడు అక్కడ పరిస్థితులు అడ్జస్ట్ అవ్వటానికి ఖచ్చితంగా ఇలాంటి ఫీలింగే వాళ్ళకు ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క పూర్తి ఎనర్జీస్ వాళ్ళ యొక్క ఎఫర్ట్ మీద పెట్టలేకపోతారు. మరి దీన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది హాస్టల్లో. మరి అదే ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లల్లో చాలా మెయిన్ కంప్లైంట్ ఏమిటి? ఇప్పుడు డిజిటల్ అడిక్షన్. ఒక సర్వే చెప్తుంది, కామన్ సెన్స్ మీడియా 2025 ఇండియాలో చేసినటువంటి సర్వే ఏం చెప్తుందంటే, యావరేజ్ టీన్ ఇండియాలో 6.4 అవర్స్ పర్ డే ఫోన్ మీద స్పెండ్ చేస్తున్నారు. యావరేజ్. ఇది 2022లో 4.8 అవర్స్ ఉంటే ఇప్పుడు ఇది 6.4 అవర్స్ పెరిగింది. అలాగే ఎయిమ్స్ ఢిల్లీ స్టడీ 2024 ఏం చెప్తుంది అంటే, హాస్టల్ స్టూడెంట్స్ ఫోన్ ఉంటే 18% అటెన్షన్ లెవెల్స్ అనేటువంటివి తగ్గుతున్నాయి అనేటువంటిది మరొక స్టడీ చెప్తున్నటువంటిది. సో ఈ ఫోన్ అనేటువంటిది ఇంటి దగ్గర మరీ ముఖ్యంగా బాగా చదువు వస్తుంది, ఎక్కువ సమయం చదువుతారనేటువంటి ఉద్దేశంతో వేస్తారు. అదేవిధంగా రెండోది, ఇక్కడ ఫోన్ ఎడిక్షన్ అనేటువంటిది కంట్రోల్ చేయలేకపోతున్నామని, పిల్లలు చదివించలేకపోతున్నాము, అక్కడైతే బాగా చదువుతారు అనేటువంటి అభిప్రాయంతో వేస్తారు. అది ఎంతవరకు నిజం అంటే, అది ఎంతవరకు కరెక్ట్ అంటే, వాళ్ళు వాళ్ళ ఇందాక చెప్పినట్టుగా ఆ సోషల్ ఫ్రిక్షన్, ఆ ఎన్వైరన్మెంట్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారనే దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది తప్ప, ఇంటి దగ్గర రెస్పాన్సిబిలిటీ లేనటువంటి పిల్లవాడిని హాస్టల్లో వేస్తే రెస్పాన్సిబిలిటీ వస్తుందా అనే దానికి సమాధానం ఏమిటి? వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అక్కడ హాస్టల్ ఎన్వైరన్మెంట్ లో పిల్లల్ని అర్థం చేసుకుని ఇనీషియల్ గా వాళ్ళ ట్రాక్ మీద తీసుకురావటానికి పాజిటివ్గా, అవసరమైతే వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధంగా పేషెన్స్ తో చెప్పేటువంటి వ్యవస్థ ఉంటే, అక్కడ ఉన్నటువంటి టీచర్స్, అక్కడ ఉన్నటువంటి ఆ స్టాఫ్ ఆ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ తో అటువంటి ఎన్వైరన్మెంట్ ని అక్కడ క్రియేట్ చేసి పిల్లల్లో మార్పు దిశగా ప్రయత్నం చేసేటువంటి వ్యవస్థ ఉంటే రావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువ అవకాశం కాదు, ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. మరి అలాగ కాకుండా భయం గుప్పెట్లో అగ్గిపెట్టెలు లాంటి హాస్టల్స్ లో మనం వేస్తే, లేదు అసలు ఆ పిల్లవాడి యొక్క ఎమోషనల్ స్టేట్ ని, ఇనీషియల్ గా ఉండేటువంటి మెంటల్ సిచ్యువేషన్ ని అర్థం చేసుకోకుండా, అసలు దానికి అక్కడ విలువ ఇవ్వకుండా, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అలాగే సబ్ స్టాఫ్ అందరూ కూడా ఒక అన్‌ప్రొఫెషనల్ వేలో ఉంటే, ఇంటి దగ్గర చదవని వాడు హాస్టల్‌లో ఎలా చదువుతాడు?
మనం చదువుతాడు అని అనుకోవటం తప్ప, అంటే అటువంటి మెకానిజం పిల్లల్ని మార్చేటువంటిది లేకపోతే, ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. అది కానీ మనకి కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది తప్ప, ముందుగా తెలియదు. ఓకే. అక్కడ నడుస్తుందనుకుంటాం. ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటిది. కాకపోతే ఇక్కడ హాస్టల్‌కొచ్చేటప్పటికి దానితో పాటుగా రూమ్‌కి సంబంధించినటువంటి బాత్రూమ్ కోసం వెయిట్ చేయడం, లేట్ నైట్ హర్డిల్స్, కొంతమంది చదవచ్చు, కొంతమంది టైం వేస్ట్ చేయొచ్చు. ఉన్నటువంటి రూమ్‌మేట్స్‌కి వీళ్ళకి ఉన్నటువంటి సయోధ్య ఎంతవరకు ఉంది? మెస్ ఫుడ్ ఎంతవరకు వాళ్ళకొచ్చేటువంటి స్టమక్ అన్‌కంఫర్టబుల్‌గా ఉండేటప్పుడు, ఆ రోజంతా ఏ విధంగా ఉంటారు? ఇవన్నీ కూడా కొన్ని ఛాలెంజెస్. ఇవి ప్రతిబంధకాలు కాదు. అంటే వీటిని అడ్రెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని నేను చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే స్టాన్‌ఫోర్డ్ సోషల్ న్యూరో సైన్స్ ల్యాబ్ ఏం చెప్తుంది అంటే, లివింగ్ విత్ స్ట్రేంజర్స్ అంటే మన తెలియనటువంటి వాళ్ళతో ఉన్నప్పుడు 23% కార్టిసోల్ లెవెల్, హై లెవెల్ కార్టిసోల్ అంటే ఆ స్ట్రెస్‌ని ప్రేరేపించేటువంటిది షూటప్ అవుతుంది 23% ఇంటి దగ్గర ఉన్న దానికన్నా కూడా అనేటువంటిది ఒక స్టడీ చెప్తున్నది. అలాగే ఐఐటీ బొంబాయి వెల్‌నెస్ సెంటర్ 2024లో చేసినటువంటి ఒక సర్వేలో ఏం చెప్తుందంటే, ఒక రీసెర్చ్‌లో ఏం చెప్తుందంటే 61% ఆఫ్ ఫస్ట్ ఇయర్ హాస్టలర్స్ 61% ఫస్ట్ ఇయర్ హాస్టలర్స్ రిపోర్ట్ క్రానిక్ లో గ్రేడ్ యాంగ్జైటీ ఫ్రమ్ షేర్డ్ స్పేసెస్. ఈ షేర్డ్ స్పేసెస్ బేస్ మీద మనం రిపోర్ట్ చూస్తే 61% క్రానిక్ లో గ్రేడ్ యాంగ్జైటీని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు అనేటువంటిది చెబుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే, హాస్టల్లో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ డిజిటల్ అడిక్షన్ తగ్గించేటువంటి విధంగా, ఆ లెర్నింగ్ యాక్టివిటీని రైట్ వేలో తీసుకెళ్లేటువంటి విధంగా, ఇక్కడ సపోర్ట్ లేకపోయినా, అక్కడ సపోర్ట్ లేకపోయినా, ఎక్కడా కూడా వాళ్ళకి వాళ్ళనుకున్న దానికి లేదా వాళ్ళు ఆ పాజిటివ్‌గా ఫీల్ అవ్వటానికి హెల్ప్ చెయ్యదు. 2 కేసెస్‌లో కూడా నేను మోర్ థాన్ 2 డికేడ్ ఎక్స్‌పీరియన్స్‌లో రియలిస్టిక్ సిట్యుయేషన్‌లో చూసి చెబుతున్నా. చాలామంది అంటే ఆ ఎన్వైర్న్‌మెంట్‌ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, ఆ సోషల్ ఫ్రిక్షన్‌ని రైజ్ అబోవ్ అవ్వనటువంటి వాళ్ళు, అధిగమించినటువంటి వాళ్ళు ఏమవుతారు అంటే, ఈ స్టడీ అవర్స్ వాళ్ళు సెల్ఫ్ స్టడీ చేసేటప్పుడు అది మార్నింగ్ కానివ్వండి, ఆఫ్టర్‌నూన్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి 20, 20-30 మినిట్స్ వ్యవధిలోనే వాళ్ళు జోన్ ఔట్ అయిపోతారు. ఆ జోన్ నుంచి బయటికి పోతారు. అంటే పాసివ్ లెర్నర్స్ అయిపోతారు. ఆ ఇంట్రెస్ట్‌తో చదివేటువంటి పరిస్థితి ఉండదు. ఆ రకరకాల యాంగ్జైటీ, రకరకాల ఆలోచనలు వాళ్ళని ఆ ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితిలో ఉంచవు. ఇది చాలా చాలా నిజం. అందుకే 12థ్ అయిపోయేటప్పటికి అర్థమవుతుంది పేరెంట్స్‌కి. అరే! 2 సంవత్సరాలు ఇన్ని లక్షలు పెట్టి జాయిన్ చేశామే, మంచి కాలేజ్ అనుకున్నామే. ఏం జరిగింది? జేఈఈ రాలేదు, నీట్ రాలేదు. లేకపోతే ఆ తర్వాత ఉన్నటువంటి ఎగ్జామ్స్‌లో కూడా ఎక్కడా కూడా సక్సెస్ కాలేదు అనుకునేటువంటి విధంగా పిల్లవాడు ఇంటెలిజెంట్ గానే ఉంటాడే. కానీ ఏం జరిగింది? ఎఫర్ట్ పెట్టకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇవన్నీ కూడా లేజీనెస్ కాదు. వాళ్ళు కేపబుల్ కాదు అని కాదు. దీన్నే కాగ్నిటివ్ డిప్లీషన్ అంటారు. అంటే వాళ్ళు దాని మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉండదు. ఆ ఎన్వైర్న్‌మెంట్ వాళ్ళని ట్రైన్ చేయట్లేదు. ఆ సమస్యలను వాళ్ళు అడ్రెస్ చేయట్లేదు. సో, కాబట్టి ఇప్పుడు హాస్టల్‌లో ఉండేటప్పుడు వాళ్ళకి మొట్టమొదటిగా ఆ ఐసోలేషన్, ఆ ప్రోటోకాల్ ఇనీషియల్‌గా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉందా? లేదా? అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఇంటి దగ్గరుంటే డిజిటల్ బౌండరీ ఎంతవరకు పిల్లలకు ఉంది అనేటువంటి ఇంపార్టెంట్. అట్లాగే హాస్టల్‌లో ఉన్నటువంటి కండిషన్స్, అన్‌కంఫర్టబుల్ కండిషన్స్ ఎంతవరకు దాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. సో, ఇంటి దగ్గర ఉండేటప్పుడు కమ్యూట్ చేయటంలో వచ్చేటువంటి ఇబ్బంది, డిసిప్లిన్ లేకపోవడంతో వచ్చేటువంటి ఇబ్బంది. అంటే ఈ విధంగా 2 పక్కల ఉన్నటువంటి పాయింట్స్‌ని మనం అర్థం చేసుకునేటువంటి విధంగా, పిల్లలు అర్థం చేసుకునేటువంటి విధంగా ఎంత మనం ఏర్పాట్లు చేసామనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఫైనల్‌గా కన్క్లూజన్ ఏమిటి? హాస్టల్‌లో వెయ్యాలా? లేదా డే స్కాలర్స్ ఉంచాలా? జేఈఈ నీట్ ప్రిపరేషన్‌లో ఫైటింగ్ అంతా కూడా క్వెషన్ పేపర్‌లో మాత్రమే ఉండదండి. దానికన్నా ముందు మనం మైండ్ సెట్‌తో చేసేటువంటి ఫైటింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ హాస్టల్‌లో ఉంటే అక్కడ కొంత రెసిలియన్స్ పెరుగుతుంది. ఆ అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్ మనం అనుకున్నట్టుగా ఉండవు. అనుకున్న సౌకర్యాలు ఉండవు. అనుకున్నట్టుగా ఫ్రెండ్స్ ఉండరు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం ఎంకరేజ్ చేసేటట్టుగా ఉండకపోవచ్చు. కానీ అర్థం చేసుకొని అక్కడ ఉండగలిగితే, దృష్టి పెట్టగలిగితే అక్కడ కొన్ని
క్వాలిటీస్, పేషెన్స్ పెరుగుతుంది, రిజైలియన్స్ పెరుగుతుంది. అదే ఇంటి దగ్గర ఉండేటప్పుడు మీకు బాగా స్టెబిలిటీ ఉంది, మీరు అనుకున్నట్టుగా ఉన్నాయి అంతా కూడా. కానీ ఇక్కడ కొంత డిసిప్లిన్ అలవాటు చేసుకుంటే అది మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్తుంది. చివరి పాయింట్ ఏమిటి? మీరు ఎక్కడ ఉన్నా, హాస్టల్‌లో ఉన్నా, లేదు డే స్కాలర్‌గా ఉన్నా, మీ ఎన్వైర్న్‌మెంట్‌కి మీరు బానిసయ్యారా? ఎన్వైర్న్‌మెంట్‌ని మీకు బానిసగా చేసుకున్నారా అనేటువంటిది మాత్రం ఇంపార్టెంట్. కాబట్టి మీ ర్యాంక్ అనేటువంటి దానిని మీ ప్లేస్ డిసైడ్ చేయదు. మీ ర్యాంక్‌ని డిసైడ్ చేసేటువంటిది మీరున్నటువంటి ప్లేస్‌ని ఎంత ఇంటెలిజెంట్‌గా యూజ్ చేసుకుంటారో అది మాత్రమే డిసైడ్ చేస్తుంది. సో, కాబట్టి అందుకే పిల్లలు హాస్టల్‌లో ఉన్న పిల్లలు కొంతమంది ఫ్లరిష్ అవుతారు. కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదా డే స్కాలర్‌గా ఉన్నటువంటి పిల్లలు కూడా అంతే గొప్ప రిజల్ట్ సాధించినటువంటి వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళలో కామన్ పాయింట్స్ ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది. ఈ వీడియో చివరి వరకు ఉన్న మీరంతా కూడా ఒక్కసారి మీ పిల్లల విషయంలో గాని, మీ విషయంలో గాని హాస్టల్ ఎక్స్‌పీరియన్స్ లేదా డే స్కాలర్ ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీరు హాస్టల్‌లో ఉంటే హెచ్ అని టైప్ చేయండి. డే స్కాలర్ అయితే డి అని టైప్ చేయండి. మీ యొక్క ఎక్స్‌పీరియన్సెస్‌ని పంచుకోండి. అది మిగిలిన వాళ్ళకి ఇన్‌స్పిరేషన్ అవుతుంది. మిగిలిన వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అర్థం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. సో, కాబట్టి ఫైనల్‌గా ఆలోచించండి. మన పిల్లల్ని ఆ రైట్ మైండ్ సెట్‌తో తయారు చేసినప్పుడు ఏ సిట్యుయేషన్ అయినా సరే వాళ్ళు అధిగమించి వాళ్ళ యొక్క ఎనర్జీస్‌ని వాళ్ళు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.